ఇక కృష్ణా జిల్లాల విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీ నీటి దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం సోయి లేకుండా ఉంది అన్నారు. వాటాకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్లిపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతిగానితనంతో 5 జిల్లాల్లో తాగు సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారని, చెత్త మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీని అన్నారు జగదీష్ రెడ్డి. కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. నీటి వాటాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటే దానికి కారణం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే అంటున్నారు మంత్రి ఉత్తమ్. మేము వాడు సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అవి సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలో ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి. ఈ సోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది? రేపన్నా సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి, సింపుల్. అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు? మీరు చెప్పండి, ఎట్లా పోతాయి? వారిద్దరే కదా ఉంది ఆడ గేట్ల కాడ. పెద్దల ఉంది వాళ్ళ చేతులు కదా, మా చేతులు కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకు తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. తెలంగాణలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే దానికి కారణం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే అన్నారు మంత్రి ఉత్తమ్. నిన్న ఉత్తమ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అంతకుముందు ఎప్పుడు వాళ్ళు 70% వాడుకుంటారు, 30% మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం వీఆర్ స్టేకింగ్ ఏ క్లెయిమ్. మా డిమాండ్ అన్న ముందు పెట్టినాము. ట్రిబ్యునల్ మా డిమాండ్ కూడా అడగటానికి ముందుకు పోతున్నది. మీరు ఫిగర్స్ చూసినా, మీరు ఆయన ఏదో ఇలా ఫిగర్ చెప్పిండు 664 టీఎంసీలు. అరే వాళ్ళున్న టైంలో 22 681 టీఎంసీ వాడుకున్నారు ఆంధ్ర. నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి, రైతులకి మేము పూర్తి అష్యూరెన్స్ ఇస్తున్నాం. వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్. మీలాగా మోసం చేసి, దగా చేసి, మాటలతో ప్రభుత్వం నడిపేయడం కాదు. మీలాగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే జేబులు నింపుకోవడం కాదు. మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అని కృష్ణా మీద ప్రాజెక్టులు కానీ, గోదావరి మీద ప్రాజెక్టులు కానీ చాలా కమిట్మెంట్ అండ్ సిన్సియర్తో ముందుకు పోతున్న విషయం నేను మరోమారు మనవి చేస్తున్నాను. అయితే కాంగ్రెస్, బీజేపీ వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ ఉన్న నీళ్లు, మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు మీ కేఆర్ఎంబీ పెట్టింది, మీరు పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మన భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మంచినీళ్ళకి రేపు. అది మాట్లాడడం అంటే దానివైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే, మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన గది వదిలిపెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు? చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టారు. బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటుకు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చాడని చెప్పిండ్రు. సో అయిందా నీకేమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్?